హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ప్రభా వైటీ హోమ్. నేను ఈరోజు బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ చారు చేస్తున్నాను. అందుకని 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు తీసుకొని ఒక గంట ముందు ఇలా నానబెట్టుకున్నా. చారుకి కూరకి ఇలా కూరగాయలు కూడా రెడీ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ముక్కలు కట్ చేసుకుని ఉంచుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని నేను రైస్ పెట్టేసుకున్న ఒక పక్కన, ఇంకొక పక్కనేమో చారు పెట్టుకుంటున్నా. మీకు చారుకి సరిపడా నీళ్లు తీసుకోవాలి. ఇందులో పావు స్పూన్ పసుపు, ఇందాక చూపించాను కదా, ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, 6-7 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, ఇవి చారుకి సరిపోతాయండి. ఇలాగా విడివిడిగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇందులో వేసేసుకోవాలి. టమాటో మీకు కావాలి అనుకుంటే మిక్సీలో గ్రైండ్ చేసుకునైనా వేసుకోవచ్చు. కొంచెం కరివేపాకు కూడా వేసాను. రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పులుపుకి చింతపండు, కొంచెం బెల్లం కూడా వేసుకొని ఈ చారుని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇంకో స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని బీరకాయ కర్రీ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఇందులో 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా చేస్తే మీకు బోర్ కొడుతుందని ఇలా కొత్తగా ట్రై చేశానండి. ఎలా వచ్చిందో చెప్పండి. మీకు నచ్చితే నేను ఇలా ట్రై చేస్తాను. ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కొంచెం కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం రెడ్ కలర్ రావాలండి. కలర్ వచ్చేసాయి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఇందాక చూపించాను కదా, ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి వరకు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలండి. బీరకాయలు 1/2 కిలో బీరకాయలు కాబట్టి ఇలా ఒక ఉల్లిపాయ సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవి 1/2 కిలో బీరకాయలు అండి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటితో పాటు పచ్చిశనగపప్పు కూడా వేసేసుకోవచ్చు. నేనైతే తర్వాత వేసాను, మీరు ముందైనా వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలిపేసాం కదా, ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు చారు మరుగుతుంది కదా, ఈ చారుని కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలాగా అన్నీ ఒకేసారి పెట్టేసుకుంటే అరగంటలో చక్కగా వంట అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చకచక పనులన్నీ అయిపోతాయి. ఇప్పుడు బీరకాయ ముక్కలు మగ్గాయో లేదో చూసుకోవాలి. 2 నిమిషాలు అయిపోయింది కదా, ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బీరకాయలో వాటర్ ఉంటుంది కాబట్టి అడుగంటదండి, చక్కగా వస్తుంది. ఇప్పుడు కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో పచ్చిశనగపప్పు వేసేసుకోవాలి. ఇది 2 టేబుల్ స్పూన్స్ వరకు పప్పు తీసుకొని ఇలా నానబెట్టుకున్నాను. ఒక గంట సేపు నానబెట్టుకున్నానండి. అప్పుడే మనకి పప్పు చక్కగా నానుతుంది. లేదు టైం ఉంది అనుకుంటే 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు, త్వరగా ఉడుకుతుంది కూడా. ఇలా వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1.5 స్పూన్ వరకు కారం వేస్తున్నానండి. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. కలిపేసాం కదండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ వరకు పాలు పోసుకోవాలి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలుపుకుందాం. అన్నం పొంగుతుందండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని రైస్ని కూడా ఉడికించుకోవాలి. చారు కూడా మరుగుతుంది కదా, ఇలా తగ్గే వరకు మనకి గిన్నె ఎలుతొచ్చే వరకు కూడా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇటు చారు, అటు రైస్ అన్నీ రెడీ అయిపోతున్నాయి కదా, ఇటు కర్రీ. ఇప్పుడు కలిపేసాం కదండి. నేను అన్నం కూడా వార్చేసాను, అన్నం ఉడికిపోయిందని. తర్వాత ఇప్పుడు ఈ కర్రీని వెనక పక్క పెట్టుకుని ఇప్పుడు చారుకి తాలింపు వేసేసుకుందాం. చారు కూడా మరిగిపోయింది, అందుకని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో 5 వెల్లుల్లి రేఖలు వేసుకొని కొంచెం మెంతుల పౌడర్, కొంచెం ఇంగువ, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో
కొన్ని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, 2 ఎండుమిర్చి ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు ఇది కూడా వేసుకొని చిటపటమన్నాక ఇప్పుడు ఈ తాలింపుని చారులో వేసేసుకోవడమే. చారులో సాల్ట్ చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోవచ్చు. ఇలా తాలింపులో చారు వేసుకొని చక్కగా ఈ చారు అందులో పోసేసుకొని మూత పెట్టేసుకోండి. అంతే, చారు రెడీ అయిపోయింది. చారు కూడా రెడీ అయిపోయింది కదండి. ఇంకా కర్రీ కూడా చూసేద్దాం. నేను కర్రీని పక్కకి మార్చేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించానండి. అప్పుడు మనకు పచ్చిశనగపప్పు కూడా చక్కగా ఉడుకుతుంది. ఇలా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది, మరీ గట్టిగా ఉన్నా బాగోదు. ఒక బౌల్లో తీసేస్తాను. అంతేనండి, బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ, చారు 2 రెడీ అయిపోయినాయండి. మీకు నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.